జాబ్ పల్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ గైస్. మీ అందరికీ ఒక సూపర్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో వచ్చాను. అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఏకంగా 1535 గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th పాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయగలిగే చాలా పోస్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీ, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు అప్లై చేయడం ఎలా అనే ప్రతి డీటెయిల్ క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ కంబైన్డ్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 ద్వారా మొత్తం 1535 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్లో ఫారెస్ట్ గార్డ్, ఎంటీఎస్, డ్రైవర్, కుక్, డ్రాఫ్ట్స్మ్యాన్, సర్వైవర్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైన్మ్యాన్ మరియు ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 8th జూన్ 2026 నుండి స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 28 జూన్ 2026. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే చాలా పోస్ట్కి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. కొన్ని టెక్నికల్ పోస్ట్కి ఐటీఐ, డిప్లొమా లేదా రిలేటెడ్ ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేయాలనుకునే పోస్ట్ క్వాలిఫికేషన్ని అఫీషియల్ నోటిఫికేషన్లో కంపల్సరీ చెక్ చేయండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను టెలిగ్రామ్లో అయితే మెన్షన్ చేశాను గైస్. మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. 10th పాస్ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మేల్ క్యాండిడేట్స్కి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి మినిమం ఏజ్ 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం ఏజ్ 38 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏజ్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డేట్ ప్రకారం చేస్తారు. సో ఇప్పుడు అప్లికేషన్ ఫీ గురించి చూద్దాం. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ మొత్తం 100 రూపీస్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు. ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా ఫీ లేదు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా ఫీ లేదు. ఆన్లైన్ మోడ్లో ఫీ పేమెంట్ చేయవచ్చు. సో శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే పోస్ట్ని బట్టి శాలరీ వేరీ అవుతుంది. అప్రాక్సిమేట్లీ మంత్లీ శాలరీ 18,000 నుండి 45,000 వరకు ఉండొచ్చు. గవర్నమెంట్ అలవెన్సెస్ మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఫ్యూచర్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది గైస్. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అయితే 3 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి టేబుల్ బేస్డ్ కంప్యూటర్ టెస్ట్ లేదా సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో స్టేజ్ 2 వచ్చేసి ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ పోస్ట్ రిక్రూట్మెంట్ బట్టి కండక్ట్ చేస్తారు. సో స్టేజ్ 3 వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫారెస్ట్ గార్డ్ లాంటి పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్స్ కంపల్సరీగా ఉంటాయి. సో ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మేల్ క్యాండిడేట్స్ హైట్ మినిమం 163 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ మినిమం 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ టార్గెట్ చేస్తున్న క్యాండిడేట్స్ ముందుగా ఫిజికల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి జరుగుతుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. సో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్. రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి గెస్సింగ్ ఎక్కువ చేయకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ మంచిగా కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు అప్లై చేయడం ఎలానో చూద్దాం. అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్కి విజిట్ చేయాలి. సో నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను గైస్. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. సో మీకు అప్లికేషన్ వీడియో కావాలంటే ఒక 50 కామెంట్స్ అయితే చేయండి గైస్. 50 కామెంట్స్ వచ్చిన తర్వాత వీడియో చేస్తా. సో ఫ్రెండ్స్, 10th పాస్ క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. ఏకంగా 1535 వేకెన్సీస్ రిలీజ్ చేయడం అనేది చాలా రేర్. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్ కంప్లీట్గా చదివి ఎలిజిబిలిటీ వెరిఫై చేసుకొని లాస్ట్ డేట్ ముందు అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను కామెంట్స్లో డౌట్స్కి క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఎక్స్పీరియన్స్కి షేర్ చేసుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలనుకుంటే పీడిఎఫ్ అని టైప్ చేయండి. సో డైలీ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.